గోంగూర రొయ్యలు ఈ కాంబినేషన్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మా అత్తయ్య గారు గోంగూర రొయ్యలు చేస్తే అబ్బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నం ఎంత తిన్నామో కూడా తెలియకుండా తినేస్తాము. చాలా సింపుల్గా చేస్తారు అండ్ చాలా ఈజీగా ప్రాసెస్ కూడా. మసాలాలు ఇవేమీ యూస్ చేయకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మేము కేజీ రొయ్యలకి 3 కట్టలు గోంగూర తీసుకున్నాము అండ్ గోంగూరని మనం స్టవ్ పైన పెట్టి ఒక చిన్న చింతపండు అండ్ 4-5 పచ్చిమిర్చి అండ్ 4-5 టమాటాలు వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టేసి దగ్గరికి ఒక 5-10 మినిట్స్ అయితే మనం దీన్ని మగ్గనివ్వాలి. ఇది కొంచెం పేస్ట్ స్ట్రక్చర్ వచ్చే వరకు. నెక్స్ట్ మనం రొయ్యల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అలా అవుతుండగా రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఈ 3 వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత మనం ఒక కప్ అయితే ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో రొయ్యలు వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన రొయ్యలు అయితే వేసేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని మళ్ళీ ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి దీనిలో నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా. అండ్ ఇది ఇలా అవుతూ ఉండగా మనం పక్కన గోంగూర తీసుకుంటాం కదా, ఆ గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తుతో అయితే మెదుపుకోవాలి కొంచెం పేస్ట్ అలా అయ్యేంత వరకు. అలా అయిన తర్వాత మనకి రొయ్యల్లో 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం గోంగూరలో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ ఆగి మనం ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఆ గోంగూరని ఇందులో వేసేసి ఒక 5-10 మినిట్స్ లాస్ట్ అదుగంటకుండా కలుపుకుంటే గోంగూర రొయ్యలు రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని ఈ గోంగూర రొయ్యలు తింటే టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా